మై డియర్ ప్రేక్షక దేవుళ్ళారా, ఈ సమ్మర్ అంతా మిమ్మల్ని కడుపుబ్బ నవ్వించడానికి కూల్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేసాం. అందుచేత ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకుని మీ బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చారనుకోండి, మేము ఇంక చెలరేగిపోతాం. ఏమంటారు? అలాగే ఓకే. ఇదేంటి ఎంత టైట్ గా పట్టేసింది? ఎంత గట్టిగా లాగుతున్నా అస్సలు రావట్లేదు. భాగ్యం, ఈ ఉంగరం ఏంటి ఇలా అతుక్కుపోయింది? ఏది కొంచెం నువ్వు లాగు వస్తదేమో. సరిపోయింది. అరగంట నుంచి లాక్కొని పీక్కొని కూర్చున్నారు, మీకే రాలేదు. ఇంకా నాకేం వస్తుంది? నాకంత బలం లేదులేండి. మరిది ఎలా వస్తదే? సర్ఫ్ నీళ్ళల్లో కాస్త చెయ్యి పెట్టి ఉంచండి, అదే వస్తుంది. సర్ఫ్ ఎక్కడుంది? అబ్బా, ఆ బాత్రూమ్ దగ్గర ఉంటది, వెళ్ళి చూడండి. అన్నీ నన్నే అడుగుతారు. చేసి పడిపోతున్నావు తెగ పనులు ఇంట్లో. ఏదైనా చిన్నది అడిగితే చాలు చిట్టపట్ల ఆడిపోతుంటావు. ఆ పనులు కాస్త పక్కన పెట్టి బాత్రూమ్ వరకు రా, ఉంగరం కలిసి తీద్దాం. మీరు అనుకున్నదే అయిపోవాలి, పదండి. ఉంగరం అంత వేలికి బిగుసుకుపోయేంత వరకు ఏం చేస్తున్నారు? వేరే వేలికి పెట్టుకుంటే కొంచెం లూజ్ గా ఉంటుంది కదా. ఆ మాత్రం నాకు తెలీదు. మరి ఈ ఉంగరం ఈ వేలికి పెట్టుకుంటేనే లక్ష్మీ కటాక్షం నా మీద ఉంటుంది. మీ మాట మీదేగా, నా మాట ఎప్పుడున్నారు? సర్లే, ఇప్పుడు లాగి చూడండి, వస్తుందేమో. అమ్మో, నా ఉంగరం ఎక్కడికి వెళ్ళిపోయిందే? ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉంది. ఒంటి మీద ఉన్న ఒక్కగానొక్క బంగారమే పోయిందేమో అని గాబరా పడిపోయింది. సరే, వచ్చిందిగా, వేరే వేలికి పెట్టుకోండి. లోపల నాకు చాలా పనులున్నాయి. సరేనే, ఇది నువ్వు తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టు, నేను స్నానం చేసి వచ్చి పెట్టుకుంటానులే. అరే, ఏంట్రా ఈ చెత్తంతా? చెత్త కాదే, పేపర్ ఆర్ట్ వర్క్. ఇదేమో రాకెట్, ఇదేమో కెమెరా, ఇదేమో పడవ. ఇంకా చేస్తున్నాను, యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. బానేయా? ఇక్కడ నేనేమో ఇల్లంతా శుభ్రం చేయడం, నువ్వేమో దాన్నంతా కంగాలు చేయడం. మీ నాన్నకి చీటికి మాటికి నాతోనే పనులు, ఇంట్లో పనులు సహాయం చేయరు గాని ఇంకా ఎక్స్ట్రా పనులు చెప్తున్నారు నాకు. మర్యాదగా నేనెళ్ళి వంట చేసి వచ్చేలోపు ఇదంతా శుభ్రం చేయలేదా, అట్ల పుల్లతో వాతలు పెట్టేస్తాను నీకు. అంతా శుభ్రం చేయి. వేగలేకపోతున్నానబ్బా తండ్రి కొడుకులతోటి. ఏమైందబ్బా సడన్ గా? వచ్చింది, తిట్టింది, చీపురు కట్ట చేతిలో పెట్టింది. ఏం అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది, ఇదంతా శుభ్రం చేయకపోతే నాకు చెత్త కొట్టుడే. వచ్చేలోపు చేసేద్దాం. ఎరా తింటే ఏం చేస్తున్నావు? ఆకలేస్తుందా? నీకు పెట్టడానికి ఏం లేదురా. తెల్లారు తినలేక మా అమ్మ చేసిన ఉప్మా ఇందులోనే పడిచాను. కెలుక్కుని తినే ఎంజాయ్ పండగ. ఈడి పనే బాగుంది, ఈడికన్నా దారుణం అయిపోయింది ఇంట్లో నా బతుకు. అమ్మా, ఏమైంది అలా ఎత్తికేస్తున్నావు? ఒరే, ఇక్కడే టేబుల్ మీద మీ నాన్నగారు ఉంగరం పెట్టాన్రా, ఏమైనా చూసావా? నేనేం చూడలేదే. ఒరే, అది మీ నాన్నగారు ఉంగరం రా, కనిపించట్లేదు. పోయింది అని తెలిస్తే ఇక మన ఇద్దరిని బతకనివ్వరు. మధ్యలో నేనేం చేశానే? నువ్వు పోగొట్టేసి నా మీద తూసేస్తున్నావు. ఆ చేతిలో డస్ట్బిన్ ఏంట్రా? నువ్వే కదా మొత్తం తుడిసేసి చెత్త పడేయమన్నా, అందుకే పడేసి వస్తున్నాను. కొంపదీసి ఆ చెత్తలో గట్రా ఉంగరం కలిసిపోయిందేంట్రా?
ఏమో అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు కాదు, ఆ ఉంగరాన్ని ఆ చెత్తతో పాటే పడేసుంటావు. ఎక్కడ పడేసావో అక్కడే ఉంటది. ఎల్లి ఎత్తుక్కొని తీసుకొనిరా. ఉంగరం లేకుండా వచ్చావా వీపు వాయించేస్తాను. ఏం మాట్లాడుకుంటున్నారే తల్లి కొడుకులిద్దరు? ఆహా ఏం లేదులేండి, మామూలుగే. ఉంగరం ఏది? ఉంగరమా బాగా మురికి పట్టేసిందని చింతపండు రసం పెట్టి తోమడానికి కిచెన్ లోకి తీసుకెళ్ళానులేండి. సరే సరే, మళ్ళా కొత్తగా అయిపోవాలి, అంత బాగా తోము. అలాగేనండి. వెళ్తున్నానులే. ఈడెవడో చెత్తకుండి చుట్టూ తిరుగుతున్నాడు. చెత్తలు ఏరుకున్నాడేమోలే, మొఖం చుట్టూ అలాగే ఉంది. ఉసే ఉండవే, నువ్వు ఒకదాని అలాగా అవు 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 అనుకుంటూ. ఇందాక మిగిలిపోయిన ఉప్మా పెట్టాను, సరిపోలేదేటి? ఏంటి వేసిన చెత్త ఏది కనిపించట్లేదు? అరే మావా ఏం చేస్తున్నారా? చూస్తుంటే కనిపించట్లేదట్రా, చెత్త ఏరుకుంటున్నాను. అదేం లేదు మావా, బాల్ వచ్చి చెత్త కుండీలో పడిపోతాను, ఎతుకుతున్నాను. నీ మొఖం చూస్తుంటే బాల్ కోసం ఎదుగుతున్నట్టు కనిపించట్లేదు, ఏదో ఉంది. నువ్వేమైనా పోలీస్ ఆఫీసర్ పెట్టరా అన్ని డౌట్లు అడుగుతావు? ఏం లేదు, బాలే పడిపోయింది, అదే ఎతుకుతున్నాను. సరే మరి నీ ఇష్టం అయితే, ఏదో చెప్తే సాయం చేద్దాం అనుకున్నాను. సాయం చేస్తున్నాను నువ్వు ముందే చెప్తే నిజమేంటి చెప్తాను కదా మావా. ఇంకేం లేదురా, చెత్త పాటు మా నాన్న ఉంగరం కూడా ఇందులో పడిపోయింది. ఇప్పుడు ఎతుకుతుంటే అది కనిపించట్లేదు. ఈ మాత్రం దానికి అంతలా దాయాలి ఇట్రా. అయినా ఈ చెత్తలో ఎదిగితే నీ ఉంగరం ఎక్కడా దొరుకుతుంది? వేసింది ఈ చెత్తలోనే కదరా, మరి ఇంకే చెత్త ఎతకాలి? వేసింది ఈ చెత్తలోనేరా, కానీ ఇందాకలో చెత్తల బండి వచ్చి ఈ చెత్త అంతా తీసుకుని వెళ్ళిపోయింది. అవునా, అందుకే ఇందాక లేచిన ఏ కాగితం కనిపించట్లేదు ఇక్కడ. అరే మామ, ఆ ఉంగరం కనిపెట్టడానికి నువ్వే నాకు హెల్ప్ చేయాలరా. అది నా వల్లే పోయిందని మా నాన్నకు తెలిస్తే నా ఏళ్ళు ఇరిచేస్తాడు. నేనే హెల్ప్ చెయ్యాలరా. అరే రాజు, అది కూడా చెత్తల బండి వెళ్ళిపోతుంది, వెళ్ళా బండి ఆపి ఎత్తుకుదాం పదా. సరే సరే మామ, పదా. ఆపండి ఆపండి. వాడికి ఏమైనా చూడేట్రా, ఎంతలా అడుగుతున్నట్టు ఆపుకుంటూ వెళ్ళిపోతాడేంటి? ఇప్పుడు ఏం చేద్దాం మావా? ఒరే, వాళ్ళంతా చెత్త తీసుకెళ్లి ఈ చివర ఉన్న డంపింగ్ యార్డ్ లో పడేస్తారు. ఆ నెంబర్ నేను ఎలాగో గుర్తించుకున్నానులే. ఈ లోపే మనం అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు రాగాలని అడిగామనుకో, ఏమైనా కనిపిస్తే ఇస్తారు, లేదంటే అందులో ఎత్తుక్కోవడమే. ఎంత బతుకు బతికి చెత్తలు ఏరుకోవడం ఏంట్రా? మరి నీదో శ్రీకృష్ణదేవరాయల వంశం మరి. పంచులాపు, ముందు అక్కడికి వెళ్దాం పదా. అరే మావా, ఏంట్రా ఎంత చెత్త ఉంది? ఈ చెత్తలో ఎక్కడ ఎదుగుతావరా? ఇదంతా ఎందుకు ఎదుగుతావరా ఎదవా? ఆ చెత్తల బండి ఎక్కడుందో ఎదుగు. అరే మావా, అదేరా చెత్తల బండి. ఆపండి ఆపండి ఆపండి. రే, ఇదేమైనా టాక్సీ అనుకుంటున్నావా? లిఫ్ట్ అడుగుతున్నావు, చెత్తల బండి అటు తప్పుకో. తెలుసన్నా, ఇందాక నువ్వు మా చెత్త కుండీ దగ్గర తీసుకొచ్చాక చెత్త అది ఎక్కడుందో చెప్తే ఎత్తుక్కుంటానన్నా. అందులో నాకు కావాల్సిన వస్తువు ఒకటి ఉంది. ఆ చెత్త అంతా నేనెందుకు దాచుకుంటాను రా? ఇందాకలే ఇక్కడ చెత్త అంతా డంప్ చేసేసి వచ్చేస్తున్నావు. కావాలంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎత్తుక్కో, దొరికితే దొరుకుద్ది. థ్యాంక్స్ అన్నా. అరే రాజు, కంపు కొట్టేస్తుందిరా, ముక్కు పేలిపోతుంది. కాసేపు ఓపిక పట్టు మామ, నా ఉంగరం దొరికితే ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. నీకు దారిలో రసన కూడా చెప్తాను రా. త్వరగా కానీ త్వరగా కానీ. అమ్మా బాబోయ్, యారా దొరికిందా? ఎక్కడ్రా?
అన్ని పిచ్చి కాగితాలు, ముచ్చి కవర్లు, ప్లాస్టిక్ మొక్కలు తప్ప ఎక్కడ కనిపించట్లేదు. అయినా ఇదంతా చెత్త మనం వేసిందేనా? మన ఇంట్లో చెత్త ఎంతే ఉంటుంది కదని తీసుకొచ్చి చేసేస్తున్నాం. అలాంటిది ఈ అన్ని నీళ్ళతో కలిపితే ఎంత చెత్త ఏర్పడుతుంది. ఇంక ఇలాగే ఈ ప్లాస్టిక్లు, కవర్లు వాడుతూ ఉంటే ఈ చెత్తల్లోనే బతకాలి మనం. ఎవడరా నువ్వు? నా పేరు రాజన్న, ఇడి పేరు రాఖీ అన్న. మీ పేర్లు ఎవరికి కావాలరా? నువ్వే కదన్న అడిగా, అందుకే చెప్పాను. నేను అడిగింది మీ పేర్లు కాదురా, ఇక్కడ ఏంటి మీ పని అని. మా నాన్న ఉంగరం పోయిందన్న, ఈ చెత్తలోనే ఉందేమో అని ఎతకడానికి వచ్చాను. ఎవడరా నువ్వు? అంత చిన్న ఉంగరం ఇంత పెద్ద చెత్త కుప్పలో దొరుకుతేట్రా? అయినా ఇక్కడికి వచ్చిన చెత్త అంతా నాకే సొంతం. అది ఉంగరమైనా బొంగరమైనా ఇక్కడ నుండి చిన్న కాగితం మొక్క కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదే. అదలా కుదురుతున్నా, ఆ ఉంగరం నాది. అయితే ఈ చెత్త అంతా కూడా మీదేరా, ఇంటికి తీసుకెళ్తావా? అదెందుకు తీసుకెళ్తాం? అది కూడా మీ ఇంట్లో నుండే కదా వస్తుంది. వేసిన చెత్త మాత్రం వద్దు కానీ అందులో వేసిన ఉంగరం మాత్రం కావాలా? లే, ఇంకొకసారి ఇద్దరు ఇక్కడ కనిపించారా చెత్తలో కప్పెట్టేస్తాను. చెత్త ఎదవల్లారా పండే. ఒరే మావా, అది దొరకదురా, పద. అరే మావా, మా నాన్నని తలుచుకుంటూ గుండెల్లో భయం వేసేస్తుందిరా. నీకు ఎప్పుడు ఉండేదే కదా మావా, ఇవాళ ఒక రోజుకి ఎలాగోలా అడ్జస్ట్ అయిపో. మళ్ళీ రేపు నుండి నార్మలే కదా. నీ అబ్బా, నీకేం పోయింది? ఎన్నే ఎత్తావు ఉచిత స్థలాలు, ఇక్కడ తన్నులు తినేది నేను కదా. ఇది మరీ బాగుంది, దానికి నన్నేం చేయమంటావు? నేను ఇంక ఇంటికి వెళ్ళను మావా, ఇక్కడే కూర్చుంటాను. మీ ఇంట్లో వండుతారు కదరా, రోజుకి ఒక 6 పూటలు తీసుకొచ్చి ఫుడ్ పెట్టరా. ఎంతైనా ఫ్రెండ్ అని కదా. రోజుకి 6 పూటలు పెట్టాలా? నిన్ను మీ నాన్న తన్నడంలో అస్సలు తప్పే లేదురా. నీ బాధ ఏంటే? ఇందాక నుండి చూస్తున్నాను, అలా తోక ఒప్పుకుంటే వెనకాల తిరిగేస్తున్నావు. నువ్వు బాగా నచ్చినట్టుకున్నావురా, ఇంటికి పట్టుకెళ్ళిపో. నచ్చడమా బాగుందా? పొద్దున్న చెత్త పడేస్తే నేను రాత్రి మిగిలిపోయిన ఉప్మా పెట్టేశాను, అందుకే ఇలా తోక ఒప్పుకుంటే నాన్నకాలు తిరుగుతుంది. దొరికేసింది మా ఉంగరం. పోన్లేరా, నువ్వు హ్యాపీయే కదా. ఎన్నాళ్ళకు మీ అమ్మ చేసిన ఉప్మా వల్ల నీకు లాభం జరిగింది. ఆ ఉప్మా టేస్ట్ కుక్క కూడా నచ్చనట్టు కొందరా వాన్ చేసేసుకుంది. ఏదో ఒకటి లేరా బాబు, దేవుడి దైవాల ఉంగరం దొరికేసింది. థ్యాంక్స్ రా చింటూ, నీకు డైలీ మా అమ్మ చేసిన ఉప్మా పెడతానే. పాపం భయపెట్టేసావు కదరా ఉప్మా పేరు చెప్పి. సర్లే, ఇంటికి వెళ్ళిపో, రేపు కలుసుకుందాం. సరేరా మావా, బాయ్. ఏరా ఉంగరం దొరికిందా? నువ్వు పంపించింది ఎవరినే? ద గ్రేట్ సగ్గుబియ్యం రాజు. అప్పుడప్పుడు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతానేమో గానీ ఇలాంటి పనుల్లో ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. ఇదిగో మీ ఆయన ఉంగరం. అమ్మయ్యా, ఎక్కడ దొరకదేమోనని భయపడిపోయానురా. అన్ని కాదులే గాని రాత్రి చిగినుండి ఒక పట్టు పడతాను. వండుతానులే. ఉంగరం ఇచ్చేసాను కదండి, ఇంకేం వెతుకుతున్నారు? ఇక్కడ ఒక పేపర్ పెట్టాను భాగ్యం, నువ్వేమైనా చూసావా? చూసానండి. ఏరా రాజు, నువ్వు చూసావా? చూడటమేటే, చిత్తి కాగితాలన్నీ ఏరేసి చెత్తకుంట్లో పడేమన్నా కదా, అది కూడా పడేసాను. ఆ కాగితం పడేసావా? అవును నాన్నగారు, ఇల్లంటే నీట్గా ఉంచాలి కదా. అయినా మీరు ఎక్కడ పడితే అక్కడ పేపర్లు అలా పడేయకండి. అమ్మ పాపం పనులు ఏమి చేసుకోలేకపోతుంది. ఒరే యాప్రా చదవా, అది నా ప్రమోషన్ లెటర్ రా. దాన్ని వెళ్ళి చెత్తకుండీలో పడేస్తావా? నాన్నగారు, అంటే చిత్తి కాగితమేమో పనికిరాందేమో అనుకుని పడేసానండి, నాకేం తెలియదండి బాబు. నిన్ను ఇలా కాదురా. నాన్నగారు, నాన్నగారు, వద్దండి 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 నాన్నగారు.